రేవంత్ రెడ్డికి నైతికత ఉంటే వెంటనే రాజీనామా చేయాలి. ఎవరంటున్నారు? కేటీఆర్ అంటాం. దొంగే దొంగ అనట్లేదు. స్కాములకు, స్కీములకు, ఆర్థిక నేరాలకు బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి కేటీఆర్ ఏం చెప్తా ఉన్నారు? రేవంత్ రెడ్డిని నైతికతతో రాజీనామా చేయమంటాడు. ఎందుకు రాజీనామా చేయంటాడు? అసలు ఇష్యూ ఏంటిదంటే నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసింది. ఛార్జ్ షీట్ అంటే అర్థం ఏంటంటే కేసు పూర్తిగా విచారణ అయిపోయింది. ఆ ఛార్జ్ షీట్ రూపంలో కోర్టుకు సమర్పించింది. కోర్టు ఏం చేస్తుంది? విచారణ చేసి తప్పొప్పులు వీళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు నిజమా కాదా అని వాళ్ళకి శిక్షలు ఇస్తుంది. ఆల్రెడీ 7 నిందితులుగా పేరు చెప్పింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇంకొక 5 ఉన్నారు. దీంట్లో రేవంత్ రెడ్డి పేరు లేదే. విచారణలో ఏమొచ్చిందంటే ఒక 4 తోటి విరాళాలు ఇప్పించినట్టుగా, ఒక 80 లక్షల రూపాయలు విరాళాలు ఇప్పించినట్టుగా ఒక ఆరోపణ. ఆ ఆరోపణ వాస్తవా కాదా అనేది రేపు కోర్టులో తెలిసిపోతుంది. అయినా కోర్టు రేవంత్ రెడ్డి మీద ఎందుకు విచారణ చేస్తారు? నిందితుడే కాదన్నప్పుడు రేవంత్ రెడ్డికి ఈ కేసుకి ఏం సంబంధం? ఇప్పుడు ఈ కేటీఆర్ అనే వ్యక్తికి, ఈ దగాకోరికి, ఈ దరిద్రునికి ఛార్జ్షీట్ అంటే అర్థం తెలియదా? కేసు విచారణ పూర్తి అయిపోయి కోర్టుకు సమర్పించిందంటే అల్ల రేవంత్ రెడ్డి పేరు ఎందుకు వస్తుంది? అయిపోయా, కేసుకు సంబంధం, ఆయనకు దీనికి సంబంధమే లేదు. పోనీ ఆయన మీద ఆరోపణలు ఏంటిది? విరాళాలు ఇచ్చినట్టు ఆరోపణ. విరాళాలు ఇవ్వడం అనేది తప్ప. ఈ కేటీఆర్ అనే వ్యక్తి చెంప మీద అది చెప్పుతో కొట్టినట్టుగా డీకే శివకుమార్ ఏమన్నాడు? మా కష్టార్జితం, మేము న్యాయంగా సంపాదించిన డబ్బు ఎవరికైనా విరాళాలు ఇస్తాం, మధ్యలో వీళ్ళకేం సంబంధం అన్నట్టు మాట్లాడింది. విరాళాలు ఇవ్వడం తప్ప, కాకపోతే ఆ సంపాదించిన డబ్బు న్యాయందా కాదా అనేది ఐటీనో, ఈడీనో, లేకపోతే సిబిఐ విచారణ వేసుకొని వాళ్ళు సంపాదించిన డబ్బు కరెక్ట్ ఇచ్చిలా లేదా అని దాని మీద ఒక ఎంక్వైరీ చేసుకోండి. దానికి దీనికి ఏం సంబంధం? అయితే దీనికే రాజీనామా చేయాలట. చూడు మనగాడు ఏమంటాడో. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క స్టేట్మెంట్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆనాడు యడ్యూరప్ప గారు ముఖ్యమంత్రిగా కర్ణాటకలో ఉన్నప్పుడు మరి హౌసింగ్ స్కామ్ లో ఈయన పాత్ర ఉంది అని వార్తలు వస్తే ఆ రోజు అక్కడి కాంగ్రెస్ నాయకులు చేసిన డిమాండ్ ఏంటి అంటే మరి వెంటనే యడ్యూరప్ప గారు నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే రాజీనామా చేయాల్సిందే, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే విచారణ ఎట్లా జరుగుతుంది అని చెప్పి ఆ రోజు అక్కడి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కర్ణాటకలో చేసిన డిమాండ్. కళ్ళురాయి వచ్చినవారా బాబు? విచారణ చేయాలంటే మీరు ముఖ్యమంత్రి నుంచి తప్పుకోమంటారు. ఇక్కడ విచారణ అయిపోయి ఛార్జ్ షీట్ ఇచ్చిండు. ఛార్జ్ షీట్ అర్థం ఏంటంటే విచారణ అయిపోయిందని కోర్టుకి ఇవ్వడం. మళ్ళీ అయినా ముఖ్యమంత్రి పదవి ఎందుకు దిగుతాడు? ముఖ్యమంత్రి పదవికి ఈడీకి ఏం సంబంధం? ఈడీ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది? ఈయన వేసిన కమిషన్ కాదు కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేసిన కమిషన్ అయితే ఆయనకి ఏమైనా ఫేవర్ చేస్తుంది. ఆయన చేతిలో కదా. ఈడీ అనేది కేంద్రానికి సంబంధించింది. పైగా యడ్యూరప్ప మీద వచ్చినట్టు ఆరోపణలు ఏంటంటే ఆయన అప్పటికి విచారణ ఇంకా కాలే, కానీ ఇది అయిపోయింది. ఇది 2012లో కేసు, విచారణ అయిపోయింది. ఛార్జ్ షీట్ కూడా సబ్మిట్ చేసిండు. ఛార్జ్ షీట్ సబ్మిట్ చేయడం ఏంటంటే విచారణ అయిపోయిందని అర్థం. మరి ఈయనకు తెలివి ఉందా, తెలివి లేదు? తెలంగాణ ప్రజలకు తెలివి లేదానా? ఏంది ఈయన హుషారు? అయితే ఈ ముఖ్యమంత్రి పాత్రపై అసలు మొత్తం అన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఈ కేటీఆర్ అనే గోకర్ణ, గజకర్ణ, టక్కు టమారా లీడర్ ఈయన ఏం చెప్తా ఉంటాడు? తెలంగాణ ప్రజల్ని ఏదో మసిపూసి మారడికాయ చేద్దామని ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ పాపం ఎవరు నమ్మే పరిస్థితి లేదు. సొంత చెల్లె నువ్వు లీడరే కాదు, నువ్వు ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. ఇప్పుడు ఏమంటాడు? అయ్యా ముఖ్యమంత్రి అంటాడు, బామ్మర్ది ముఖ్యమంత్రి, బాబు ముఖ్యమంత్రి అంటాడు. కానీ సొంత చెల్లె నీకు ముఖ్యమంత్రి అర్హత లేదని నిన్న శంషాబాద్ దిగి అలా కార్యకర్తలతోటి ముఖ్యమంత్రిగా జేజేలు కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. నువ్వు ఇంట్లోనే గెలుస్తావు, నీకు ఎందుకే? ఇదే నీ కేసు ఏంటంటే యంగ్ ఇండియాకి సంబంధించిన ఒక ట్రస్ట్కి సంబంధించి వీళ్ళు విరాళాలు ఇచ్చినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. ఛార్జ్ షీట్ ఆల్రెడీ పూర్తయిపోయింది. నిందితులు 7 ఉన్నారని చెప్పేసి ఈడీ గుర్తించింది. తర్వాత అయిపోయింది, కేసు విచారణ కంప్లీట్ అయిపోయింది. రేవంత్ రెడ్డిని కూడా నిందితుడు ఏం చేర్చలేదే, ఒక 4కి విరాళాలు ఇప్పించింది అన్నట్టు ఒక ఆరోపణ మాత్రమే వచ్చింది. అయితే ఈ ఆరోపణలు కూడా ఎప్పుడు ఏ ఇయర్కి సంబంధించింది? ఆయన పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 2019 నుంచి 2022 మధ్య కాలంలో ఇప్పించినట్టుగా ఆరోపణలు వచ్చినాయి. ఎందుకు ఆరోపణలు వచ్చినాయి? ఎట్లా వచ్చినాయి ఆరోపణలు అంటే మీకు పదవులు ఇప్పిస్తామని, టికెట్లు ఇప్పిస్తామని, లేకపోతే మీరు డబ్బు లేకపోతే మీ వ్యాపారాలు దెబ్బతింటాయని ఈడీ అన్నదట. ఈడీ ఆరోపణలు అది. వీళ్ళు ఏమైనా కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాయా ఏమన్నా టికెట్లు ఇప్పించడానికి, లేదా పదవులు ఇప్పించడానికి, లేదా వాళ్ళు ప్రలోభ పెట్టి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినడానికి ఏమైనా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందా కేంద్రంలో? రెండోది, టికెట్లు అంటే మరి రాష్ట్రంలో టికెట్లు ఇచ్చే ఆలోచన ఉంటే ఇవి ఇంతమందికి గాలి అనిల్ కుమార్ 20 లక్షలు ఇచ్చినట్టుగా ఈడీ ఆరోపణ చేసింది. ఈయనకి ఏ పదవి లేదు. మొన్న జరిగిన ఎలక్షన్లో ఎంపీ టికెట్ ఇవ్వలే, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలే. షబ్బీర్ అలీ ఇంత పెద్ద సీనియర్ లీడరు మొన్న ఎన్నికల్లో ఏ పదవి ఇవ్వలేదు. పోనీ
ఇట్లా డబ్బులు తీసుకొని ఏమైనా కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చిందా, టికెట్లు ఇచ్చిందా అంటే అది లేదు. పి సుదర్శన్ అనే వ్యక్తి 15 లక్షలు, ఈయనకు అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు, ఈయన కాంగ్రెస్ పార్టీలో లేడు. ఇంకో వ్యక్తి అంటే ఎవరో 25 లక్షలు ఇచ్చినట్టుగా ఈడీ ఆరోపణలు చేసింది. మొత్తంగా ఎంత? 80 లక్షలు. ఇది నమ్మశక్యమేనా? ఇది వీళ్ళకి టికెట్లు ఇచ్చిందా పోనీ? మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో కానీ, అంతకుముందు జరిగినటువంటి ఎలక్షన్లో కానీ, ఏది మన అసెంబ్లీ ఎలక్షన్లో కానీ, షబ్బీర్ అలీ ఎంత పెద్ద సీనియర్ లీడర్, ఈయనకి టికెట్ లేదు, ఈయనకి టికెట్ లేదు, ఈయనకి టికెట్ లేదు, ఈయనకు కూడా ఎవరికో టికెట్ లేదు. ఇట్లాంటి ఈడీ ఆరోపణలు చేసినప్పుడు ఎంతవరకు వాస్తవం? టికెట్లు ఇస్తామని, లేకపోతే పదవులు ఇస్తామని, లేకపోతే వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటామని వాళ్ళని బెదిరించి ఇట్లా డబ్బులు విరాళాలు ఇప్పించిండు అని అన్నారు కదా. ఒక్కటైనా వాస్తవమా? ఒక్కరికైనా టికెట్ వచ్చిందా ఈ వ్యక్తులకు పార్లమెంట్ ఎలక్షన్లో కానీ, అసెంబ్లీ ఎలక్షన్లో కానీ? దీన్ని పట్టుకొని ఈయన ఏం మాట్లాడతాడు? కేటీఆర్ అనే వ్యక్తి ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ఏం చెప్తా ఉంటాడు? రాజీనామా చేయాలని చెప్తాడు. మరి మీ చెల్లె ఈడీ మన ఏది లిక్కర్ స్కామ్లా సిబిఐ ఎంక్వైరీలా నిందితురాలుగా 6 నెలలు జైల్లో ఉన్నది. మరి నీకేం పోయింది ఈ రోగం? మరి నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయొచ్చు కదా. పోనీ పార్టీ నుంచి సస్పెండ్ చేయదు, ఎందుకంటే మీ కుటుంబ పార్టీ. ఆ ఎమ్మెల్సీ పదవి కన్నా రాజీనామా చేయవచ్చు, నైతికతకు లొంగిపోయి. మీరు 6 నెలలు ఏకంగా నిందితురాలుగా ఉంటూ ఇక్కడ ఆరోపణలు ఏదైనా విరాళాలు ఇవ్వడం అనేది ఎవరైనా ఇచ్చుకోవచ్చు. కష్టపడి సంపాదించిన సొమ్ము విరాళాలు పెద్ద విషయం కాదు, అదే నేరమే కాదు. కానీ లిక్కర్ స్కామ్ 2000 కోట్ల లిక్కర్ స్కామ్ చేసింది, 6 నెలలు జైల్లో ఉన్నది, ఆమె నిందితురాలుగా జైలు శిక్ష అనుభవించింది. ఇప్పుడు మరి నీ పార్టీ పదవులలో ఎందుకు ఉంచినావు? పోనీ ఆ ఎమ్మెల్సీ పదవులలో ఎందుకు ఉంచుకున్నావు? నీతులు పక్క వాళ్ళకేనా, మీకు కాదా? ఇదేనా మీ నీతి, నీ దుర్నీతి? నీకు తెలివి ఇది? ఏం తెలివి ఇది? ఎదుటోని మాట్లాడేటప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్ ఉన్నామనే ఆలోచన చేసుకోవాలి. మీ కల్వకుంట్ల చరిత్ర ఎవరికి తెలియదు, మీ నీచమైన చరిత్ర. అంత పెద్ద ఆరోపణలు తెలంగాణ మొత్తం తెలుసు, చిన్న పిల్లగా నుంచి పండు ముసలి వరకు మీ చెల్లె చేసిన దందా, సారా దందా. ఫస్ట్ మీ పార్టీ నుంచి ఆయన పంపి, ఇప్పటికి కూడా లక్ష్మణ రేఖ దాటుతూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది. కనీసం ఆమె మీద అట్లాంటి చర్యలన్నా తీసుకోండి. అది లేదు. కానీ ఈ మొనగాడు పోయి రేవంత్ రెడ్డి మీద ఏదో కోడిగుడ్డు మీద ఈగలు బీకినట్టు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు ఎవరేందో తెలుసు. మీ చరిత్ర ఏందో, రేవంత్ రెడ్డి చరిత్ర ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టే మిమ్మల్ని ఓడగొట్టి గుండు సున్నా ఇచ్చి ఫామ్ హౌస్లో వండబెట్టిళ్ళు, ఆయనకు పట్టాభిషేకం చేసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టిళ్ళు.